మనిషి అట్టడుగు పొరల్లో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే శక్తులు. వాటిని గనుక మేల్కొలిపి ఆచరణలో పెడితే అతని జీవితాన్ని అనూహ్యంగా మార్చేసే ఆయుధాలవి. మన జీవితంలో సాధించాలనుకున్న వాటికి ఏర్పడిన హద్దులేమిటో తెలుసా? మనం ఏర్పరచుకొని మనం విధించుకున్నవే. ఇది అతి ముఖ్యమైన సత్యం. పరిస్థితులు మనం సృష్టించుకున్నవి, మనల్ని అవి సృష్టించలేదు. విజయ శిఖరం చేరిన వాళ్ళు పరిస్థితుల్ని వాళ్ళకు బానిసలుగా చేసుకుంటారు, కానీ వాళ్ళు పరిస్థితులకు బానిసలు అవ్వరు. అలా బానిసలు అయ్యేది ముందంజ వేయలేని వారే. అందుకని మీకు కలిగిన హద్దులేమిటి? మీ ఆశయాలను అందుకోకుండా ఉన్నత శిఖరం చేరకుండా మీకొచ్చిన ఆటంకాలు ఏమిటి? వాటి గురించి ఆలోచించండి. ఇంతవరకు మీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితిని ఒక ఆటంకంగానో ఒక ప్రతికూల సంఘటనగానో మీరు ఊహిస్తూ వచ్చారు, కానీ అది నిజం కాదు. విజయం సాధించడానికి ఉపయోగించే అతి ప్రాథమిక సూత్రం అతి తేలికైనది. ప్రతికూల పరిస్థితి అంటూ ఏదీ లేదు. అది మీరు నేర్చుకునే ఒక అవకాశం మాత్రమే. జీవితంలో తప్పులంటూ ఏమీ లేవు. అవి మీరు జీవితంలో ఎదిగి స్వయం ఆధిపత్యం సాధించడానికి ఉపయోగించే పాఠాలు మాత్రమే. మీకు మీరే హద్దులు విధించుకుంటే, అమ్మో నేను చాలా చిన్నవాడిని, నేనెలా మిలియనర్ అవుతాను, అమ్మో ప్రపంచ నాయకుడయ్యేంత తెలివితేటలు నాకెక్కడున్నాయి, నా బద్ధకానికి తోడు సొంతంగా వ్యాపారమా, అంత డబ్బు నాకెక్కడిది అనుకుంటే మీలో క్రమేపీ ఉత్సాహం సన్నగిల్లి మీరు అనుకున్న ప్రతికూల ఆలోచనలే నిజమై కూర్చుంటాయి. అందుకని మీ గతానికి ఖైదీ అవ్వడం మానండి. మీ భవిష్యత్తు ప్రణాళికకి మీరే యజమాని అవ్వండి. జరిగే ప్రతి సంఘటన వెనక ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ప్రతి సమస్య ఒక సవాల్ విసురుతుంది. దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రకృతిలో ప్రతి కదలిక సంపూర్ణమైనదే, మీరు గుర్తించినా మానినా. అందుకే ఈ ప్రాచీన సత్యాన్ని గుర్తెరిగితే మీకు జరిగే ప్రతి అనుభవానికి విశ్వాసం చూపిస్తారు. మొదట్లో ఆ అవకాశం సవాలుగా అనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఒక అవకాశం వెతుక్కుంటారు. ఈ సూత్రం మీకు అర్థం కాలేదనుకోండి, మీ చేతిలో ఉన్న మీ అద్భుతమైన భవిష్యత్తును మీరు ఎన్నడూ తీర్చిదిద్దుకోలేరు. మనసుకి అంతులేని విశాలమైన నిగూఢ శక్తి ఉంది, కానీ అది చాలా మందిలో నిక్షిప్తంగానే ఉండిపోతుంది. ఎంతో ఎక్కువగా మనసుని వాడుతారనుకున్న వేదాంతులు కూడా 25% మాత్రమే వాడుతారట. మరి తక్కిన 70% మాట ఏమిటి? హిమాలయ పర్వతాల్లో నివసిస్తున్న భారతీయ యోగులు వాళ్ళ మనస్సును ఎంత అదుపులో పెట్టుకుంటారంటే, మన ప్రమేయం లేకుండా మన శరీరంలో జరిగే గుండె చప్పుడు, జీర్ణక్రియ, నరాల పనితీరును కూడా వాళ్ళు శాసించగలరు. తూర్పు దేశాలకు చెందిన ఈ యోగులు 5000 ఏళ్ల కిందటే అనంత సముద్రం లాంటి ఈ మానసిక నిగూఢ శక్తులు వాళ్ళ వేళ్లు ముంచి మానసిక ఆధిపత్యాన్ని ఒక సైన్స్గా మలిచారు. కొన్ని ధ్యాన ముద్రలు, కొన్ని శ్వాస ప్రక్రియల, మేలు కలయికల ద్వారా ఈ యోగులు శారీరకంగా ఎన్నో బాధలు ఓర్చుకొని రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా గడుపుతారు. ఇలాంటి శక్తి వాళ్ళకే పరిమితం కాదు, మన అందరికీ ఉంది. తమ చిన్నారుల కారు కింద పడిపోతే పసిపిల్లల్ని రక్షించుకోవాలనే తపనతో ఒక్క చేత్తోనే కారును లేపిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. 70 ఏళ్ల వృద్ధులు పరుగు పందాల్లో పాల్గొన్న సందర్భాలు, ఎత్తైన కొండలెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. హద్దులే లేవు అనుకునే మనిషికి ఏ హద్దులు లేవు. మనిషి మనసు, ఆత్మ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సాధించగలదు. కానీ విచారణకరమైన విషయం ఏంటంటే, చాలామంది మనసులు నిర్వీర్యంగా, నిర్భేద్యంగా, నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ఒక సగటు మనిషికి సగటున ఒక రోజుకి 60,000 ఆలోచనలు కలుగుతాయి. అందులో బాధాకరమైన విషయం ఏంటంటే 95% ఆలోచనలు ముందు రోజు ఆలోచించినవే. హద్దులు లేని ఆలోచన శైలిని పరిశోధించి హద్దులు లేని ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి. మీ మనసుకు శక్తి ఉంది. మీ పాత చింతకాయ భావాల్ని పారద్రోలండి. విజేతలందరూ ఒక విషయం గ్రహించారు: మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయని. ఒక్క ప్రతికూల ఆలోచన కూడా చేసే స్తోమత మీకు లేదని. అద్భుతాలతో నిండిన జీవితం సాధించడానికి మొట్టమొదటి అడుగు మీ అంతర్గత ప్రపంచమే. మీ బాహ్య ప్రపంచాన్ని నిర్దేశిస్తుందని గుర్తించడమే. అందుకని మీ ప్రతి ఆలోచన మిమ్మల్ని సంపూర్ణ జీవనం వైపు ముందడుగు వేయించేదిగా ఉండాలి. మీ ఆలోచనలు గారడీ చేయగలవు. మీరు కోరుకున్న ప్రతిదీ సాధించగలదు. నేటి ఆలోచనలే రేపటి కలలని కంటాయి. మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ 100,000 మంది భారతీయులను పోగు చేసుకొని కేవలం అహింసతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేలకూల్చారు. జిమ్లోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆర్నాల్డ్
చాలా చిన్నవాడు. అతని కాళ్ళు సన్నగా, ఛాతీ చిన్నగా, భుజాలు కురచగా ఉండేవి. అతనికి ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రమే. కానీ ఆర్నాల్డ్ నిక్షిప్తమై ఉన్న ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. కానీ ఆర్నాల్డ్ ఆ శక్తితోనే తన విజయాన్ని సాధించాడు. మిస్టర్ యూనివర్స్గా ఎదిగాడు. ఇతని గొప్పతనం ఏంటంటే తన చేయాలనుకున్న పనులకు హద్దులు లేవని, అతని జీవితం అనే అందమైన గులాబీ తోటలో ఏ విజయాన్నైనా సాధించి తీరవచ్చని మనసారా నమ్మి ఆచరించిన వ్యక్తి ఇతడు. మనిషి మనసు ఏది చూసి సాధించగలదనుకుంటే అదే సాధించగలుగుతుంది అన్నాడు నెపోలియన్ హిల్. ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటంటే హద్దులు లేని ఆలోచన శైలిని ఇవాల్టి నుంచే మీ జీవితాల్లోకి ప్రవేశించేలా చేయాలి. మనసు ఒక కండరం లాంటిది. అది నీరసపడితే దాన్ని వ్యాయామం ద్వారా గట్టిపరచవచ్చు. మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీలో రేగే ప్రతి ఆలోచనకు పూర్తి బాధ్యులు మీరే. మీకు ఏదైనా ఆలోచన నచ్చకపోతే ధారాళంగా మీరు ఆ ఆలోచనని మార్చవచ్చు. మీకు ఆ శక్తి ఉంది. మీరేం చేయగలరో, పొందగలరో, అనుభవించగలరో, ఆనందించగలరో చూపించే ఆలోచన మీకు నెమ్మదిగా, క్రమంగా మీ మనసుని తీర్చిదిద్దడం ద్వారా కలుగుతుంది. సానుకూల ఆలోచన కేవలం ఒక అలవాటు. కానీ మీరు మీ మనసు అనే తోటలో కలుపు మొక్కలని రానిచ్చి దాన్ని పాడు చేసేశారు. కానీ ఐశ్వర్యవంతమైన మనస్థితిని ఒక అలవాటుగా పెంపొందించవచ్చు. ఇప్పుడు మీరు కూర్చొని ఎన్నాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగిన మీకు హద్దులు ఏర్పరిచిన ఆలోచన విధానాలని ఒక కాగితం మీద పెట్టండి. మీ మనసులోంచి వాటిని పారదోలడానికి మిమ్మల్ని హద్దుల్లో పెట్టే ఆలోచన ఏమిటో తెలుసుకోవటమే మొదటి మెట్టు. సమర్థవంతమైన వాళ్ళు వాళ్ళ లోటుపాట్లు ఏమిటో తెలుసుకొని వాటిని విరగ్గొడతారు. ఏ నమ్మకాలు మిమ్మల్ని విజయం, ఆనందం, ప్రేమ, స్వయం ఆధిపత్యం సాధించకుండా అడ్డుపడుతున్నాయి? ఏ అలవాటైన ఆలోచనలు, చక్కటి ఆరోగ్యం మీకు కలగకుండా అడ్డుపడుతున్నాయి? వాటిని కాగితం మీద రాయండి. మీ మనసులోంచి వెళ్ళగొట్టండి. మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ, ఈ పని మానేద్దాం అనిపిస్తుంది. కానీ కొంచెం పట్టుదలతో కొనసాగారంటే వాటిని తేలిగ్గా వెళ్ళగొట్టవచ్చు. ముందుగా మీకు హద్దులు ఏర్పరిచే ఆలోచనలు మీ ప్రయత్నపూర్వకంగా మీ కాన్షియస్ మైండ్ నుంచి పారద్రోలేక ఆ స్థానంలో మీకు శక్తిని, స్ఫూర్తిని ఇచ్చి మీ కలలు సాకారం కావడానికి ఆశలు, ఆశయాలతో కూడిన వేరే మంచి ఆలోచనలతో నింపండి. ఏ సమయంలోనైనా మీ మనసు ఒక ఆలోచన పట్టుకోగలదు. అందుకని మీ మనసు తెర మీద మిమ్మల్ని నీరసపరిచే ఆలోచన కనబడిందనుకోండి, శరవేగంతో దాన్ని వేరే మంచి ఆలోచనతో మార్చేయండి. రాను రాను ప్రతికూల ఆలోచనల సంఖ్య తగ్గిపోయి చెదురుముదురుగా వస్తాయి. ఎందుకంటే అది ప్రకృతి సూత్రం. సానుకూల ఆలోచన ప్రతికూల ఆలోచన మీద అధికారం చెలాయిస్తుంది. మీ మనసులో మీరు ఎలా ఉందామనుకున్నారో అలా ఉన్నట్టు, మీరు కావాలని కోరుకున్నవన్నీ పొందినట్టు ఊహించుకోండి. మీరు మీ జీవిత కాలంలో పొందుదామని కలల కన్నవన్నీ ఒక పట్టిక తయారు చేసుకోండి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అలాంటి సానుకూల, శక్తివంతమైన ఆలోచనల్ని ఆలోచించడం అంటే మీకది సిల్లీగాను, సమయం వృధా చేసినట్టుగా అనిపించవచ్చు. కానీ సానుకూల మానసిక చిత్రాల్ని నమ్మితే దానిలో ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఇలా మీ హద్దుల్ని చెరిపేయచ్చు, మీ పరిమితులు కూడా చెరిపేయచ్చు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ మనసులోకి పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేరవేస్తూనే ఉండాలి. నెగిటివ్ ఆలోచన వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆ ప్లేస్లకు పాజిటివ్ ఆలోచన పెడితేనే మీ మైండ్ అనేది మారుతుంది. మీరు నిరంతరం ధ్యానం చేస్తూ, అఫర్మేషన్స్ చెప్పుకుంటూ, విజువలైజేషన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న జీవితం మీ చేతుల్లో ఉంటుంది. అది మీరు బలంగా నమ్మి తీరాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.